నమస్కారం. ఉత్తరాఖండ్లో బద్రీనాథ్, కేదార్నాథ్ యాత్రకు వెళ్లే దారిలో అలకనందా నది మధ్యలో కొలువై ఉన్న ఓ మహాశక్తి గురించి మీకు తెలుసా? భక్తులు ఆమెను చార్ ధామ్కు రక్షక దేవతగా భావిస్తారు. ఆమె ఎవరు? నదిలో ఎలా ప్రత్యక్షమయ్యారు? ఎందుకు ఆమె విగ్రహంలో సగం మాత్రమే ఉంది? రోజులో ఆమె ముఖం ఎందుకు మారుతుందని భక్తులు నమ్ముతారు? ఈ రోజు ఆ అద్భుతమైన ధారి దేవి మాత గురించి తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. అమ్మ పలికిన జీవన గీతం. ధారి దేవి ఆలయం ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌరీ గఢ్వాల్ జిల్లాలో శ్రీనగర్ మరియు రుద్రప్రయాగ్ మధ్య అలకనందా నది ఒడ్డున ధారి దేవి ఆలయం ఉంది. ఈ ఆలయం కాళీమాతకు అంకితం చేయబడింది. స్థానికుల విశ్వాసం ప్రకారం ధారి దేవి చార్ ధామ్ యాత్రను కాపాడే దివ్యశక్తి. అమ్మవారి ఆవిర్భావ కథ. స్థానిక కథనం ప్రకారం ఎన్నో సంవత్సరాల క్రితం అలకనందా నదికి భారీ వరద వచ్చింది. వరద తగ్గిన తర్వాత ఒక పెద్ద శిలపై అమ్మవారి విగ్రహం కనిపించిందని చెబుతారు. ఆ రాత్రి గ్రామ పెద్దకు అమ్మవారు స్వప్నంలో దర్శనమిచ్చి, నన్ను నేను కనిపించిన ఈ పవిత్ర ప్రదేశంలోనే ప్రతిష్ఠించండి. నేను ఈ ప్రాంతాన్ని, యాత్రికులను కాపాడుతాను అని ఆదేశించారట. అప్పటి నుంచి అదే ప్రదేశంలో ధారి దేవి మాత కొలువై ఉన్నారని భక్తులు విశ్వసిస్తారు. సగం విగ్రహం వెనుక రహస్యం. ధారి దేవి ఆలయంలో అమ్మవారి పై భాగం మాత్రమే దర్శనమిస్తుంది. స్థానిక విశ్వాసం ప్రకారం కింది భాగం కాళీమఠ్లో పూజించబడుతుంది. అందుకే ఈ రెండు క్షేత్రాలకు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందని భక్తులు నమ్ముతారు. ముఖం మారుతుందా? ధారి దేవి ఆలయానికి సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన విశ్వాసం ఇదే. భక్తులు చెబుతున్న ప్రకారం ఉదయం అమ్మవారు చిన్న బాలిక రూపంలో, మధ్యాహ్నం యువతిగా, సాయంత్రం తల్లి స్వరూపంగా దర్శనమిస్తారని నమ్ముతారు. ఈ మార్పును భక్తులు అమ్మవారి దివ్య మహిమగా భావిస్తారు. చార్ ధామ్కు రక్షక దేవత. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి యాత్రలకు బయలుదేరే అనేక మంది భక్తులు ముందుగా ధారి దేవిని దర్శించి ఆశీస్సులు తీసుకుంటారు. అమ్మవారి అనుగ్రహంతో యాత్ర క్షేమంగా పూర్తవుతుందని వారి విశ్వాసం. లోకల్లో పెళ్లి అయిన ప్రతి జంట ఫ్యామిలీతో కలిసి వచ్చి అమ్మ ఆశీర్వాదం తీసుకోవడం ఇక్కడి ఆనవాయితీ. వాళ్ళ జీవితం మొత్తానికి అమ్మ రక్షణగా ఉంటుందని ఇక్కడి భక్తుల విశ్వాసం. 2013 వరదల గురించి ఒక విశ్వాసం. 2013లో ఉత్తరాఖండ్లో సంభవించిన ఘోర వరదలకు ముందు ధారి దేవి ఆలయాన్ని ఒక ప్రాజెక్టు కారణంగా పైకి తరలించారని తెలిసిందే. దీనికి సంబంధించిన స్థానిక విశ్వాసం ఏమిటంటే, అమ్మవారి స్థానాన్ని మార్చినందుకే ప్రకృతి ఆగ్రహించిందని చాలామంది భక్తులు భావిస్తారు. అందుకే తిరిగి అమ్మవారిని అదే స్థానంలో నిలిపారు. జీవిత సందేశం. ధారి దేవి మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ప్రయాణం అంటే కేవలం ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్లడం మాత్రమే కాదు. జీవితం కూడా ఒక ప్రయాణమే. ఆ ప్రయాణంలో భక్తి, వినయం, ధర్మం మనతో ఉంటే ప్రతి అడుగులో దైవ అనుగ్రహం లభిస్తుందని ఈ క్షేత్రం మనకు గుర్తు చేస్తుంది. ధారి దేవి మాత ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం అమ్మ పలికిన జీవన గీతం ఛానెల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై ధారి దేవి మాత.